నమస్కారం భరద్వాజ్ గారు. చిత్రపురి కాలనీకి సంబంధించి అవి కూడా అనుమతులకి విరుద్ధంగా ఉల్లంఘించి మరీ కట్టారనే దాని మీద ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 రో హౌస్లు అనుకుంటా కూల్చేయడం జరిగింది. దాని తర్వాత కొన్నిటికి అసలు పర్మిషనే లేదని వస్తుంది వార్తలు. పర్మిషన్ లేకపోవటం కాదు, పర్మిషన్లు ఉన్నాయి. యాక్చువల్గా జీవో ప్రకారం మొత్తం అన్ని ఫ్లాట్లు కట్టాలన్నారు ఫస్ట్ నేను ఉన్నప్పుడే. ఓకే, ఫ్లాట్లు కట్టాలంటే దాన్ని ఏం చేసామంటే రో హౌసెస్ చేసాం. రో హౌస్ అంటే ఇటు కూడా ఉంటుంది, దాని మీద ఒకటి ఉంటుంది, 1+1 ఫ్లోర్, 1500 అడుగులు. సో కామన్ మ్యాన్ అనేది అంటే కామన్ ప్రాపర్టీ అది. ఓకే, అంటే మనాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటారు. ఇండిపెండెంట్ హౌస్ కాదు అది. నువ్వు దాని మీద కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి నీకు హక్కు లేదు. కామన్ 130 గజాలన్నా 100 గజాలన్నా కామన్ ప్రాపర్టీ. నీకు నాది నీది అంతా కామన్ ప్రాపర్టీ, అన్డివైడెడ్ ప్రాపర్టీ అంటారు దాన్ని. ఓకే, ఫ్లాట్లో కూడా అన్డివైడెడ్ ప్రాపర్టీ. రైట్ రైట్, సో అన్డివైడెడ్ ప్రాపర్టీ అవుతుంది అనమాట. ఓకే, సో దాన్ని మనాళ్ళు ఏంటంటే 130 గజాలు నా సొంతం అని చెప్పి మనం ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అని వీళ్ళ ఆశలు వీళ్ళకు ఉంటాయి. దాని మీద ఏం చేశారు, 1500 అడుగులు చిన్నది అయిపోతుంది, మెట్లు వచ్చి పార్కింగ్ వచ్చి అంతా వచ్చేటప్పటికి ఏముండదు, అందులో 2 సైడ్లు దారి లేదు కాబట్టి ఇంకొక అంతస్తు వేయటం లేకపోతే దాన్ని కొంచెం పెద్దది చేయటం, ఇల్లు చేస్తే 2000 అడుగులను లేకపోతే ఇంత ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండే దాంట్లో అని ఇల్లు 2250 అడుగులు ఏదో మార్చారు. దాన్ని మార్చి దే అప్లైడ్ ఫర్ పర్మిషన్. అప్లికేషన్ పెట్టినప్పుడు తర్వాత వీళ్ళకి ఎక్కువయ్యో ఏంటో మొత్తానికి 6 ఇళ్ళు ఎక్స్ట్రా కట్టారు. ఆక్యుపేషన్లోకి వచ్చినాక ఇక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళు మాకు మా దాంట్లో నువ్వు ఎంక్రోచ్ చెయ్యవు, 6 ఇళ్ళు ఎక్స్ట్రా కట్టావు అని వీళ్ళు కోర్టుకి వీళ్ళు కేసు పెట్టి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏలో కంప్లైంట్ ఇచ్చారు, కోర్టుకి వెళ్ళారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యింది ఏంటంటే వాళ్ళ ఇళ్ళు కూడా పర్మిషన్ లేకుండా కట్టింది. ఓకే, వెళ్ళిన వాళ్ళ ఇళ్ళు కూడా పర్మిషన్ లేదు. 220 ఇళ్ళకి పర్మిషన్ ఉంది, మిగిలిన 6 ఇళ్ళు పర్మిషన్ లేవని నేను వెళ్ళా కోర్టుకి. కోర్టుకి హెచ్ఎండిఏకి కంప్లైంట్ ఇచ్చాను. రైట్, బట్ నేను కట్టిన ఇల్లు, నాకు కట్టి వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా నాకు పర్మిషన్ లేదు. నాకు కట్టించిన ఇల్లు 1500 అడుగులకే పర్మిషన్ ఉంది. నీకు రిజిస్ట్రేషన్ చేసింది కూడా 1500 అడుగులే. మరి 2250 అడుగులు ఉందంటే దగ్గర 750 అడుగులు ఎక్స్ట్రా ఉంది. 750 అడుగులు వాళ్ళు కూల్చేయొచ్చుగా. మొదటిగా మోసం వచ్చింది, అంతేగా మరి. అఫీషియల్లీ స్పీకింగ్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్. సో 225 ఇళ్ళు కూడా కూలగొట్టచ్చు వాళ్ళు కూలగొట్టాలనుకుంటే. ఓకే, సో వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారు. వీళ్ళు ఏమంటారంటే మా దగ్గర పర్మిషన్కి అప్లై చేసాము, వాళ్ళు ఇస్తామన్నారు అంటారు. ఇస్తామన్నారు ఏమన్నారు, గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళని అడుగుతుంది. ఇస్తాము అంటే కూల్చడం ఆపుతారు, ఇవ్వమన్నారంటే కూలుస్తారు. అదే వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు పర్మిషన్కి అప్లై చేస్తున్నారు, కేసు ఉంది, అప్లికేషన్ అక్కడే ఉంది. సో మేము ఇస్తామని చెప్పారనుకోండి ఇవి ఉంటాయి, ఇవ్వమన్నారు అనుకోండి పోతాయి. ఇంకా ఇప్పటికీ కొన్ని సమస్యలు అలానే చిక్కుముళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి ఇంక ఫుల్ స్టాప్ ఉండదా అండి? ఇప్పటికైనా రాదా? గవర్నమెంట్ మారింది, ఏమొస్తాయి? ఈ సందర్భంగా మీరు అడగకపోయినా నేను ఒకటి చెప్తాను. మా మీద కేసు పెట్టారు, 16 మంది మీద కేసు పెట్టారు. మాకు అంత వారెంట్లు ఇచ్చారు, అంత చేశారు. ఇప్పుడు కేసు కొట్టేసింది అనుకోండి, మొన్న మళ్ళీ ఎంక్వైరీ చేయాలన్నారు, కమిటీ వాళ్ళు చేస్తారనుకుంటే మళ్ళీ. సో మమ్మల్ని ఎంక్వైరీ ఏం చేశారు, ఏం జరిగిందండి అని అడిగారు నన్ను. బట్ మిగిలిన వాళ్ళని ఏం అడిగారు నాకు తెలియదు. అయితే ఇది జరిగింది అని చెప్పాను. సో మీరు క్లియర్ సార్ వెళ్ళిపోండి అన్నారు. ఆ తర్వాత నా మీద ఏమి ఎలిగేషన్ వేశారండి, నా మీద అందరితో పాటు నా మీద కూడా ఎలిగేషన్. నేను 2015 నుంచి నేను అక్కడ కమిటీలో లేను. 2010 నుంచి 2015 దాకా కమిటీలో ఉన్నాను. నేను కమిటీలో ఉన్నంత కాలంలో 2000 ఇళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ ఎంఐజీ ఎల్ఎంజీ కానీ ఇచ్చాం. లో ఇన్కమ్ గ్రూప్ కానీ ఎల్ఐజీ ఈఎంజీ అవన్నీ ఇచ్చేసాం. 2000 ఇళ్ళు అయ్యి తర్వాత 3 బెడ్రూమ్ హౌసెస్ కూడా 800 ఇళ్ళు ఇచ్చాం, హ్యాండ్ ఓవర్ చేసేసారు ఆ కమిటీ. అంటే 2800 దగ్గర 3000 ఇళ్ళు అయినాయి. ఇంకో 100 ఇళ్ళు 50 ఇళ్ళు అవ్వాలి అక్కడ. అది కాకుండా రో హౌసెస్ అవ్వాలి, డూప్లెక్స్లు అవ్వాలి, 2 బెడ్రూమ్ హౌసెస్ అవ్వాలి. మనం కాంట్రాక్టర్కి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు, అది ఎక్కడన్నా కానీ రెగ్యులర్ ప్రాక్టీస్. 40 కోట్లు 50 కోట్లు 40 కోట్లు ఇచ్చాం నేను మా కమిటీ ఉన్నప్పుడు.
40 కోట్లలో మేము 2015 మేము బయటకు వచ్చేటప్పటికి 30 కోట్లు రికవర్ చేసాం. రికవర్ చేసి 3000 ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేసాం. అంటే మేము ప్రాసెస్లో పనిచేస్తున్నాం. తర్వాత నేను బయటకు వచ్చేసిన కంటెస్ట్ కూడా చేయలే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లకి ఇంకా అప్పటికి IVRCL దివాళా తీసిందాడు. సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలంటే 8 కోట్లు ఇస్తే వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళు 8 కోట్లు అడ్వాన్స్ చేశారు. సో మేమేమనుకుంటాం 30 కోట్లు రికవర్ చేశారు, అది కంప్లీట్ అయినప్పుడు బ్యాలెన్స్ ఇంకా 200 కోట్ల పని ఉంది కదా, రికవర్ చేసుకుంటారు అనుకుంటాం. మేము బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు నోటీస్ ఏమి ఇచ్చారు, మా మీద కేసు ఏం పెట్టారంటే నువ్వు 18 కోట్లు మీరు ఉన్నప్పుడు లంచం అది ఇచ్చేశారు, మీరు అన్యాయం కాబట్టి మీరు ఆ రికవరీ కట్టండి అంటారు. ఇప్పుడు మేము వెళ్ళిపోయినాక ఇల్లు కట్టారు. మేము వెళ్ళిపోయినాక ఎన్ని ఇల్లు కట్టారు? ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టారు, రో హౌసెస్ కట్టారు, 3 బెడ్రూమ్లు కంప్లీట్ చేశారు. రికవర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? 18 కోట్లు వాళ్ళది కదా, అవతల తర్వాత వచ్చిన కమిటీది. ఎందుకు చేశారా చేయలేదా ఏం ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళని అడగాలి. మమ్మల్ని అడుగుతారు ఎందుకు? మా మీద కేసు పెడతారు ఎందుకు? సో ఇట్లా అస్తవ్యస్తమైన విషయాలు. ఓకే. సో ఇది ఒక ఆస్పెక్ట్ ఆ కేసుల విషయంలో. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ అంటే చెప్తాం, ఇది చెప్పి నేను చెప్తున్నామంటే ఎవడు విన్నారో వినలేదు, మళ్ళీ ఈసారి వింటారో వినరో చూద్దాం, అది అప్పుడు జరుగుతుంది కోర్టులో. ఇప్పుడు వీళ్ళ మీద కొంతమంది కేసులు పెట్టారు. తప్పులు జరిగినాయా జరగలేదా అనేది జరగకుండా ఎట్టుంటాయి. అక్కడ సిస్టమ్ ఏంటంటే ఫెడరేషన్లో మెంబర్ అయిన వాళ్ళకే అక్కడ మెంబర్షిప్ ఇవ్వాలి. ఫెడరేషన్లో మెంబర్షిప్ రావాలంటే ఫెడరేషన్లో యూనియన్లో వాళ్ళు మాకు లెటర్ పంపించాలి. ఇతను మా మెంబర్, అతను కార్డు చూపించాలి. కార్డుతో పాటు యూనియన్ నుంచి ఒక లెటర్ తీసుకురావాలి, ఇతను మా మెంబరు, పలానా సంవత్సరం నుంచి ఇట్లా మెంబర్ అయ్యాడు, పలానా దాకా ఉంటాడు, సో ఇతనికి మీరు ఇల్లు అలాట్ చేయండి అని చెప్పి లెటర్ పంపిస్తే ఆ లెటర్ను అతని ఐడెంటిటీ కార్డు చూసి ఇక్కడ మెంబర్షిప్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు మీరున్నారు, మీరు ఇట్లా ఏదో టీవీలు చేసుకుంటూ ఉన్నారు, సడన్గా మీరు వెళ్ళి ఆ యూనియన్కి వెళ్ళి ఏమన్నా నాకు కావాలి అంటే నువ్వు నాకు ఏదో పలానా 10,000 ఎక్స్ట్రా ఇవ్వు, లేకపోతే 5,000 ఎక్స్ట్రా ఇవ్వు, మా కార్డు ఇస్తాము, మామూలుగా అయితే ఎంత ఉంటుంది, కార్డు అమౌంట్ కాకుండా వాళ్ళ అంశం తీసుకుని నీకు ఇచ్చి పంపించాడు. ఇట్లా వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చేసారు బయటికి లోపలికి. వాళ్ళది తప్పు ఎవరిది? సొసైటీ ఎట్ అవుతుంది? ఎట్లా సొసైటీ తప్పు? సొసైటీ ఎంటర్ చేసింది. అవునమ్మా, నువ్వు తెచ్చుకున్నావు కదా కాగితాలన్నీ కరెక్ట్గా తెచ్చావు కదా నువ్వు. అసోసియేషన్లో ఫ్రాడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అసోసియేషన్ నుంచి లెటర్ తెచ్చింది మరి, అదే కదా మరి. దాన్ని ఎవరి మీద తీసుకోవాలి యాక్షన్? అసోసియేషన్స్ మీద తీసుకోవాలి. మరి ఎవరి మీద తీసుకుంటున్నారు? సొసైటీ మీద తీసుకుంటున్నారా? అంటే లింక్ ఇంటర్లింక్ ఉందా? అంటే ఎంక్వైరీ ఎట్లా ఇంటర్లింక్ ఉంటుంది? ఓకే. మాకు క్లియర్గా అక్కడి నుంచి లెటర్ వస్తేనే తీసుకోవాలన్నారు. ఇక్కడ లెటర్ లేకుండా ఇక్కడ తీసుకుంటే వీళ్ళు తప్పు. ఓకే. లెటర్ ఇచ్చిన వాడిని ఎందుకు పట్టుకోవట్లేదు? ఓకే. లెటర్ ఇచ్చిన వాళ్ళని కదా పట్టుకోవాలి. వాళ్ళు ఎట్లా ఇచ్చారు లెటర్? ఇంకా మీది క్రాస్ ఎంక్వైరీ అనేది ఏది ఉండదు. వన్స్ లెటర్ వస్తుందంటే మీరు అది కన్ఫర్మేషన్ కింద లెక్క. ఇప్పుడు వాళ్ళు ప్రెసిడెంటో సెక్రటరీయో సంతకం పెట్టిస్తారు కదన్నా. రైట్. వాళ్ళకి మనం క్రాస్ చెక్ చేయాలా, మనం ఎంత వాళ్ళకి పెద్ద ఫెడరేషన్ కదా. ఇంటర్లింక్లు ఉన్నాయా లేవా అనేది సెకండరీలే. టెక్నికల్లీ స్పీకింగ్ వై షుడ్ వి డూ దట్? క్రాస్ చెక్ కోసం ఇప్పుడు ఐడెంటిటీ కార్డు తీసుకొస్తే చాలు మనకి. ఐడెంటిటీ కార్డు కాకుండా లెటర్ తీసుకురమ్మంటున్నారు వీళ్ళు. లెటర్ అంటే క్రాస్ చెక్ కోసమే కదా. అయిపోయింది అక్కడ. ఇప్పుడైతే ఆ అసోసియేషన్ మీద ఎవరి మీద ఒక్కటి కూడా కేసు పడలేదా? అయితే కొన్ని అసోసియేషన్లో ఆ పర్టికులర్ సెక్రటరీని సస్పెండ్ చేసినవి కూడా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కేసులు వేస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకే. మరి మిగిలినవి ఓకే కొన్ని అన్నారు, మరి మిగిలినవి ఏవి? మిగిలిన అసోసియేషన్లు చాలా ఉన్నాయి. అన్నిట్లో కాదు, కొన్ని మేజర్ అసోసియేషన్స్ లో అట్లా జరిగింది. మరి మిగిలిన వాటిలో కొంతమంది చేయలే. వాళ్ళు సర్లే ఏముందిలే అని పర్ఫెక్ట్ అసలు ఇవ్వలేదు. కొన్ని అసోసియేషన్స్ ఇవ్వాలి, కొన్ని స్ట్రిక్ట్ గానే ఉన్నాయి. కొంతమంది చేశారు, కొంతమంది వ్యాపారంగా పెట్టుకుని చేసిన వాళ్ళు చేసుకున్నారు. ఓకే. సో మరి ఇది మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మరి ఈ పాయింట్ కూడా రైజ్ చేశారా? చెప్పారా? నేను చెప్పాను. నా ఫస్ట్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు చెప్పాను. వాళ్ళు అడిగారు, అయ్యే చెప్పా. ఈ డబ్బుల సంగతి అడిగితే డబ్బుల సంగతి కూడా నేను చెప్పాను. డబ్బుల సంగతి నన్ను అడగల. ఏది రికవరీ సంగతి నన్ను అడగల. అసలు డబ్బుల సంగతి ఏంటి అనేది అడగలేదు, నేను చెప్పలేదు. ఇది మాత్రం అడిగారు, ఇది మాత్రం చెప్పాను. చెప్తే అయిపోయింది. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను సెక్రటరీ అయ్యా కొత్తలో. అయినప్పుడు కొన్ని కూర్చొని పొద్దున్నే సర్దికట్టుకు వెళ్ళేవాడిని, వీళ్ళని తీసేయటం కోసం. రోజు ఇంటర్వ్యూలు చేసేవాడిని.
చేస్తే ఒక బంచ్ వచ్చింది. ఓ బంచ్ వచ్చి జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు ఆడిటర్లు వీళ్ళంతా ఉన్నారు. చాలా క్లాస్ పీపుల్. కారుల్లో వచ్చారు. ఓకే. అందరినీ కలిపి గంపకొత్తగానే మాట్లాడాను నేను. మీరంతా ఎవరని అడిగా జూనియర్ ఆర్టిస్టులు అన్నారు. ఏ సినిమా చేశారు? స్వర్ణక్క చేశామండి. స్వర్ణక్క చేశారా? స్వర్ణక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరన్నా? నేను జూనియర్ ఆర్టిస్టులం కదా సార్, మాకేం తెలుస్తుంది. మీరు జూనియర్ ఆర్టిస్టులు సరే, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ దానికి ఆ సినిమాకి. అవును. నేను అట్లీస్ట్ నన్ను చూసారా? చూసినట్టు కూడా ఇప్పుడు దాకా మీరు ఎవరు చెప్పలేదు. మీరు భరద్వాజ్గా తెలుసు కానీ స్వర్ణక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్గా మీకు తెలియదు. మీరు దాంట్లో పనిచేసినట్టు తెలిసి ఉండాలి కదా. అది బాగా అంటున్నా. అట్లా దగ్గర దగ్గర ఒక 1000-1500 మంది దాకా తీసాను నేను అప్పుడు. తర్వాత మళ్ళీ చేర్చుకున్నారు, అది వేరే సంగతి. వాళ్ళని కాదు, వేరే వాళ్ళని చేర్చుకున్నారు. అంటే దీంట్లో ఒక టెక్నికల్గా ఇంకోటి ఉంది. నిజంగా కూడా అవుట్ సైడర్స్ లేకపోతే ఇవాళ టవర్స్ అంతవరకు వచ్చేవి కాదు. అదొక నిజం. ఇప్పుడు తప్పులు చెప్పాలి, ఒప్పులు చెప్పాలి అన్నట్టు. తప్పు ప్రకారం ఏంటంటే బయట వాళ్ళని చేర్చుకోవటం తప్పు. బయట వాళ్ళని చేరుస్తానికి సహకరించిన వాళ్ళ తప్పు, కానీ వీళ్ళది కాదు. ఇంకోటి, వాళ్ళు లేకపోతే అసలు కంప్లీట్ అయ్యే కాదు. వాళ్ళు డబ్బులు మొత్తం కట్టారు పాపం. మన వాళ్ళకి కట్టే పరిస్థితి లేదు. చాలా మన సినిమా వాళ్ళ సంగతి మనకు తెలుసు కదా, చాలా ఇబ్బందుల్లో ఉంటారు, కట్టలేరు, అష్ట కష్టాలు పడుతుంటారు. సో వాళ్ళు కట్టారు. ఆ డబ్బుతోనే మనం కంప్లీట్ చేయగలిగారు, ఆ స్టేజ్ దాకా తీసుకురాగలిగాం. ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. తర్వాత సంగతి తర్వాత ఏం జరిగింది అదనే, తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, మనం బయటకు వచ్చాం కదా. అయితే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు 9 acres ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ హైడ్రా జరుగుతున్న దాని ప్రకారం చూసినట్టయితే 9 acres ఏముంది? ఎక్కడుంది? బ్యాక్ సైడ్ ఉన్నది మీద అదే కాలనీకి సంబంధించింది కదా. ఏ కాలనీకి సంబంధించింది? లేదా 9 acres ఉన్నట్టు లేదా ఇంకా మీకు? లేదా. ఓకే. ఇప్పుడు MIGకి ఆపోజిట్లో సార్, MIGకి ఆపోజిట్లో ఆ కాలువ ఏది చెరువుగా అనుకున్నాను. చెరువుగా అనుకున్నది మన 67 ఎకరాల్లో 3 ఎకరాలు 4 ఎకరాలు. అది 9 ఎకరాలు కాదు, 4 ఎకరాలు, 4-5 ఎకరాలు. ఓకే. అది STP దాంట్లో రావాలి. STP కోసం కాంప్లెక్స్, మన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఆపాము దాన్ని. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పర్మిషన్ వస్తాయి, బఫర్ జోన్ అంటున్నారు. ఇప్పుడు మనం అనుకునేవి తీసేసి దాంట్లో ఇది పెట్టారు, ఏమంటారు, ఇల్లు కడతాం అంటున్నారు, ఫ్లాట్లు కడతాం. అదే మరి అదే మళ్ళీ అప్పుడు ఇల్లీగల్ అవుతుంది కదా. పర్మిషన్ ఇస్తే ఇల్లీగల్ అవుతుంది, పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లీగల్ అవుతాం. ఇప్పుడు నడుస్తుంది కదా హైడ్రా అనేది ఒకటి నడుస్తుంది. అవును, ఇస్తారేమో. హైడ్రా నడుస్తున్నప్పుడు కూడా ఇచ్చారంటే లీగల్ అవుతుంది కదండి, ఇవ్వకపోతే ఇల్లీగల్ అవుతుంది. అంటే ఇస్తారా ఎవరు అనేది మనకి ఇంకా తెలియదు కదా, ఇచ్చినా చూద్దాం. ఓకే. ఇస్తారని అనుకుంటున్నారు, పర్మిషన్ అప్లై చేశారు వీళ్ళు, ఇస్తారేమో చూడాలి.